ఇది స్వామి 11 లైట్ మొబైలే. కస్టమర్ వచ్చేసి దీంట్లో బ్యాటరీ చేంజ్ చేయాలనేసి ఇచ్చాడు. మనం అయితే ముందే చెప్పేసినాం, అన్న మన దగ్గర అయితే బ్యాటరీ ఒరిజినల్ ఉండవు, సర్వీస్ సెంటర్లో అయితే బ్యాటరీలు ఒరిజినల్ దొరుకుతాయి అని చెప్పితే సరేలే అనేసి కస్టమర్ నా మీద నమ్మకంతో కంపెనీ ఒరిజినల్ రేట్ అయితే ప్రైస్ అయితే ఇచ్చేసాడు. ప్లస్ పని చేసిన దానికి 100 రూపీస్ సర్వీస్ ఛార్జ్ కింద ఇచ్చాడు. మనమైతే సర్వీస్ సెంటర్లో బ్యాటరీ అయితే చేంజ్ చేయించినాము. ఆయనకి బ్యాకప్ రాలేదని చెప్పింటే మనం సర్వీస్ సెంటర్కి వెళ్ళాము. అక్కడ వచ్చేసి బ్యాటరీ బ్యాకప్ బాగా వస్తుంది అనేసి వాళ్ళు మొబైల్ మళ్ళీ రిటర్న్ ఇచ్చేశారు. బ్యాటరీ బ్యాకప్ సరిగ్గా రాకపోయినా కానీ ఉంటే ఉందిలే, నా మీద నమ్మకంతో ఇచ్చాడు కదా కస్టమర్ అని మొబైల్ ఓపెన్ చేస్తే ఏమైనా మదర్ బోర్డ్లో ఏమైనా ఇష్యూ ఉండదేమో అని. మనకు బ్యాటరీనే డూప్లికేట్ ఉండదు. చూడండి బ్యాటరీ సైజ్ చూడండి ఒకసారి. బ్యాటరీ ఒరిజినల్ బ్యాటరీ, నాకు దీంట్లో ఇది ఒరిజినల్ బ్యాటరీ, ఇది కంపెనీ వాళ్ళు ఒరిజినల్ అని చెప్పేసి డూప్లికేట్ బ్యాటరీ వేశారు. బ్యాటరీ సైజ్ అయితే డిఫరెన్స్ ఉండదు. ప్లస్ ఇంకొకటి ఏమంటే బ్యాటరీ రిమూవ్ చేసేదానికి వెనకాల సిల్వర్ ప్లేట్ ఉంటుంది. ఆ సిల్వర్ ప్లేట్ ఊరికట్లా ఓపెన్ చేద్దాం అనగానే సిల్వర్ ప్లేట్ చేతికి వచ్చేసింది. ఇక్కడ ఉండాల్సిన సిల్వర్ ప్లేట్, ఇది సిల్వర్ ప్లేట్. ఒరిజినల్ది చూడండి ఎంత పెద్దది ఉండదు సిల్వర్ ప్లేట్, అది చిన్నది ఉండదు. అయినా కానీ ఊరికట్లా అంటే ఓపెన్ అయిపోయింది. బలం కూడా ఏం వేయలేదు. ఇప్పుడు ఎవరిని నమ్మాలి? సర్వీస్ సెంటర్ వాళ్ళే ఇట్లాంటి ఫ్రాడ్ చేస్తే ఎవరిని నమ్మి ఒరిజినల్ బ్యాటరీ వేపియాలి? బయట ఒరిజినల్ బ్యాటరీలు దొరకవు, సర్వీస్ సెంటర్లో పోతే ఇలా ఫ్రాడ్ చేస్తారు. ఎవరిని నమ్మాలి? ఇంకా